బీహార్కు చెందిన ముగ్గురు వ్యక్తులను పలాస సమీపంలోని కోసంగిపురం జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా కాశీబుగ్గ పోలీసులు గుర్తించి వారిని తనిఖీ చేయగా వారి వద్ద నాటు తుపాకీతో పాటు కొన్ని మారణాయుధాలు లభించడంతో విచారణ ప్రారంభించారు పలాస పోలీసులు. బీహార్ నుంచి వచ్చిన సుఫారీ గ్యాంగ్ గా గుర్తించారు. పలాస పట్టణం టీడీపీ అధ్యక్షులు బడ్డా నాగరాజు హత్యకు కుట్ర పన్నినట్లు నిర్ధారించారు పోలీసులు. ఇప్పటికీ 7గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే చిన్నబాడంలో వైకాపా మద్దతుదారులు వైకాపా నాయకులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఈ కేసులో పోలీసులు అదుపులో ఉన్న కుర్మాపు ధర్మారావు, అంపోలు శ్రీనివాసరావును నర్సన్నపేటలో విచారించిన పోలీసులు మరికొందరికి కూడా దీంతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. వారిని కూడా అదుపులోకి తీసుకొని ఈరోజు మీడియా ముందు ఉంచారు. ఈ సందర్భంగా పలాస టీడీపీ పట్టణ అధ్యక్షులు బడ్డా నాగరాజు హత్య చేసేందుకు ఎవరెవరు పథకం వేశారు అనే విషయంపై శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాశీబుగ్గ సబ్ డివిజన్లో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 572/2024 అండర్ సెక్షన్స్ మనకి 307 అండ్ ఆర్మ్స్ యాక్ట్ కింద రిజిస్టర్ చేయడం జరిగింది ఒక కేసు. ఇందులో మనకేంటంటే ఒక వ్యక్తిని చంపడం కోసం కొంతమంది బీహార్ రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది వ్యక్తుల్ని డబ్బులు ఇచ్చి హైర్ చేసుకొని ఒక వ్యక్తిని చంపడం కోసం కొంతమంది ఇక్కడ ప్రయత్నం చేశారు. వీళ్ళు చంపాలనుకున్న పర్సన్ పేరు వచ్చి నాగరాజు. సో వీళ్ళది ఇక్కడ మనకి చిన్నబడం విలేజ్. సో వీళ్ళు చంపాలనుకున్న వాళ్ళు వచ్చి అంపోలు శ్రీనివాస్, కూర్మపు ధర్మారావు అండ్ వాళ్ళకి కోటా శ్రీనివాసరావు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఆ వ్యక్తిని చంపాలనుకొని చేశారు. దీనికి కారణం ఏంటంటే వీళ్ళకి చాలా రోజుల నుంచి వీళ్ళ మధ్య ఉన్న కొన్ని పర్సనల్ గొడవలు కావచ్చు, అలానే ఊరిలో ఆధిపత్యం ఎవరిది ఉండాలి, మేము ఉండాలా మీరు ఉండాలన్న ఒక ఆధిపత్య ధోరణి కావచ్చు, వీళ్ళ మధ్య ఉన్న పొలిటికల్ డిఫరెన్సెస్, రాజకీయంగా వీళ్ళ మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో, ఒకరు ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఇంకొక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వీటి కావచ్చు, దాంట్లో ఈ డబ్బులకు సంబంధించిన గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ గొడవలకి సంబంధించి కూడా వీళ్ళ మధ్య ఉన్నాయి. సో వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా వీళ్ళు కాకుండా బయట నుంచి ఒక టీముని తీసుకొని వచ్చి వీళ్ళని చంపి దానికి సాక్ష్యాధారాలు లేకుండా చేసి అది ఎవరు చంపారో తెలియకుండా ఉండాలి అన్నట్లు వీళ్ళ ప్లానింగ్ చేశారు. సో అలా ప్లాన్ చేసి అలా చంపిన తర్వాత మనకి ఏదైనా ఒక శాంతి భద్రతల సమస్యలాగా ఇది చేయాలన్నది ఒక మోటివ్ అన్నది వీళ్ళకి కనిపిస్తుంది. సో వీళ్ళు మొత్తంగా మనకి బీహార్కి సంబంధించి ఇప్పుడు మనకి 3 దొరికారు. అండ్ ఇక్కడ లోకల్గా పలాసకు సంబంధించి మొత్తం 4, టోటల్గా 7 మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే వీళ్ళు నవంబర్ 10వ తారీఖున వైజాగ్లో ఒక హోటల్లో కలిశారు వీళ్ళందరూ. సో అక్కడ కలిసి అక్కడ ప్లాన్ చేసి నవంబర్ లాస్ట్ వీక్లో అంటే నవంబర్ 25 నుంచి 30 తారీఖు మధ్యలో ఇక్కడ పలాసాకు వచ్చి ఇక్కడ రెక్కీ చేసుకున్నారు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి రెక్కీ చేసుకున్నారు. దాంతోపాటుగా మొత్తం 10 లక్షలకి ఈ మర్డర్ చేయాలన్నది వీళ్ళు అగ్రిమెంట్ చేసుకొని అందులో 2 లక్షలు అన్నది వాళ్ళకి ఆల్రెడీ పేమెంట్ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత వీళ్ళకి వెపన్స్ అన్నది మనకి మొత్తం బయట నుంచి తీసుకొని వచ్చి మొత్తం 2 పిస్టల్స్, ఒక తపంచ అండ్ 45 రౌండ్స్ ఇవన్నీ వీళ్ళకు తీసుకొని వచ్చారు. బయట నుంచి తీసుకొని వచ్చి డిసెంబర్ 10 నుంచి రెక్కీ చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. సో మనకున్న స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు ఎప్పుడైతే అక్కడ వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ టైంలో వెళ్ళి మనం పట్టుకోవడం జరిగింది. ఈ ప్రాసెస్లో మనకి మొత్తం 2 పిస్టల్స్ని, ఒక తపంచాని, తర్వాత అమ్యునేషన్ అంటే 45 రౌండ్స్ బుల్లెట్స్ని, తర్వాత 3 బైక్స్ని, ఒక కార్ని అండ్ 9 మొబైల్ ఫోన్స్ని అండ్ రిమైనింగ్ థింగ్స్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళు మనం మొత్తం 17 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. బీహార్ వాళ్ళు ఒక 6 మంది, ఇక్కడ ఒక 11 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళల్లో ఈ రోజుకి మనం 7 మందిని మాత్రం అరెస్ట్ చేయగలిగాము. మిగిలిన వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళందరినీ ఇంట్రాగేషన్ చేయాలి అండ్ వీళ్ళని మళ్ళీ మనం ప్రొసీజర్ ప్రకారం కస్టడీకి తీసుకోవాలి. అండ్ మనకి టెక్నికల్గా సాక్ష్యాధారాలు ఏ వస్తాయో చూసి దాన్ని బట్టి మనం ఏదైనా చెప్పగలం.